హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి విశ్వభారతి మెడికల్ కాలేజ్ అనమాట. కర్నూలు యొక్క లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద కట్ ఆఫ్ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటాలు ఏమేమి వచ్చో మాట్లాడుకుందామండి. అండ్ ఈ ఇయర్కి మనం ఒక 20 to 30 మార్క్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ మార్క్స్ యాడ్ చేస్తే ఇయర్ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆర్ఎల్స్ మనం వన్స్ మెరిట్ లిస్ట్ అవుట్ అయ్యి మనం చూడొచ్చు, ఎందుకంటే కొన్ని అలిగేషన్ నడుస్తున్నాయి కదా. సో ఇంతవరకు మనం ప్రీవియస్ ఇయర్ అన్నీ ఒకసారి తెలుసుకొని పెట్టుకుందాం అనమాట. అసలు స్పెషల్ కోటాలు ఎలా ఎక్కడెక్కడ ఏ మార్క్ సీట్స్ వచ్చాయి ఏంటి అన్ని ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అన్ని బీడిఎస్లో టీఎస్ అండ్ ఏపీ కానీ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్, ఆయుష్లో కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాము, ఆంధ్ర అండ్ తెలంగాణ ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్పాము, అదర్ దన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి చెప్పాము, కోర్సెస్ ఏమి ఉన్నాయని, నీట్లో ఉన్న అన్ని కోర్సెస్ గురించి కూడా డీటెయిల్గా చెప్పాము. ఎంబీబీఎస్ కూడా తెలంగాణ అండ్ ఆంధ్ర సపరేట్ కాలేజెస్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని రిజర్వేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సీట్ మ్యాట్రిక్స్ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ కౌన్సిలింగ్ వేలోగా మీకు ఇన్ డీటెయిల్గా అన్ని డేటా మీకు ప్రొవైడ్ చేయాలని, సో దట్ మీరు కౌన్సిలింగ్లో ఏ మిస్టేక్ చేయరు. అందుకే మీరు చూడొచ్చు, మేము స్టార్ట్ చేసి 1.5 వీక్ అయింది. 1.5 వీక్లో 126 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉందో. సో రీచ్ అవన్నీ వస్తాయి కానీ సబ్స్క్రిప్షన్ అయితే ఎవరు అవ్వట్లేదు అనమాట. సో ఒకసారి చూడండి, కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ సపోర్ట్ వచ్చి మేము ఇంకా ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన కాలేజ్ అనమాట, విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. సో ఫస్ట్ మనం చూసుకుంటే, దీని యొక్క డేటా కావాలనుకున్నా, ఈ యొక్క డేటా ఏదైతే ఉందో దీని యొక్క పీడిఎఫ్ కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నా, లేదు వేరే దేనికైనా డేటా కావాలనుకుంటే మీరు జస్ట్ మన లింక్ అనేది, టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయ్యి ఇక్కడ మీ క్వైరీస్ అడవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 99 మెంబర్స్ ఉన్నారు. సో మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి మీ క్వైరీని కానీ డౌట్స్ కానీ డేటా కానీ ఏదైనా కావాలని చెప్తే మా టీం మీకు హెల్ప్ అవుట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ఓసీ మేల్ కేటగిరీలో చూద్దామండి. స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి? 58,450 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 557 మార్క్స్ అనమాట. అండ్ ఓసీ ఫీమేల్ కేటగిరీ జనరల్ స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి? 59,663 అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఈ కాలేజ్లో. సో మనం కింద చూసుకోవచ్చు, ఇక్కడెక్కడ ఓసీ లేవండి, కింద లాస్ట్లో ఉంది ఆ స్పెషల్ కోటా. సో ఇక్కడ చూడొచ్చు, ఓసీ ఫీమేల్ ఎంత కాగిందండి? 69,788 ర్యాంక్ దగ్గర అయితే ఫీమేల్ కోటాలో ఆగింది. మేల్ కోటాలో మీరు ఇక్కడ చూడొచ్చు 68,659 ర్యాంక్ విత్ స్కోర్ 544 మార్క్స్ అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే లేవండి ఇందులో. సో బీసీఏ ఒకసారి చెక్ చేద్దాం. బీసీఏ కేటగిరీ మీరు చూడొచ్చు, స్టార్టింగ్ మేల్ 1,05,323 ర్యాంక్ విత్ స్కోర్ 503 మార్క్స్ అనమాట మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో చూద్దామండి ఒకసారి. ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ 1,10,143 ర్యాంక్ విత్ స్కోర్ 498 మార్క్స్ అనమాట. సో బీసీబీ వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి బీసీఏవి. సో ఇక్కడ చూడొచ్చు, బీసీఏ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత అంటే 1,18,334 ర్యాంక్ విత్ స్కోర్ 490 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దాం, బీసీఏ మేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. బీసీఏ మేల్ కేటగిరీలో 1,10,338 ర్యాంక్ విత్ స్కోర్ 498 మార్క్స్. సో ఇది ఓవరాల్ బీసీఏ గురించి. సో బీసీబీ ఒకసారి మాట్లాడదామండి. సో పైన అంతా ఓసీ ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బీసీబీ స్టార్టింగ్ మేల్ కేటగిరీలో 87,088 ర్యాంక్ స్టార్టింగ్ అనమాట విత్ స్కోర్ 523 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 96,853 ర్యాంక్ విత్ స్కోర్ 512 మార్క్స్ అనమాట. సో వీటి కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దాం బీసీబీవి. సో ఇక్కడ చూడొచ్చు, కింద ఎక్కడ లేవు బీసీబీ. ఇక్కడ మీరు చూడొచ్చండి, బీసీబీ మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అయిందండి? 1,10,106 ర్యాంక్ విత్ స్కోర్ 498 మార్క్స్ అనమాట మేల్ కేటగిరీలో బీసీబీ. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 1,08,458 ర్యాంక్ విత్ స్కోర్ 500 మార్క్స్. సో బీసీసీ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీసీ చాలా తక్కువ సీట్స్ ఉండే, ఒకసారి చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయేమో. సో మీరు ఒక సీట్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అలాట్ చేశారు 91,117 ర్యాంక్ విత్ స్కోర్ 518 మార్క్స్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి బీసీసీ కేటగిరీలో. ఇంకెక్కడైనా బీసీసీ ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ 2 సీట్స్ అయితే అలాట్ చేస్తారు. ఫస్ట్ వన్ ఇక్కడ 1,48,620 ర్యాంక్ విత్ స్కోర్ 462 మార్క్స్ ఫీమేల్ కేటగిరీలో అలాట్ చేశారు. అండ్ బీసీసీ ఫీమేల్ కేటగిరీలో ఇంకొక సీట్ అలాట్ చేశారు, 1,55,682 ర్యాంక్ విత్ స్కోర్ 456 మార్క్స్ అనమాట. సో ఇంకోసారి చూద్దామండి, ఇంకంతే ఇవన్నమాట. సో మనం ఒకసారి బీసీడీ చూద్దాం. బీసీడీ మేల్ కేటగిరీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు 70,155 ర్యాంక్ విత్ స్కోర్ 542 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 97,037 ర్యాంక్ విత్ స్కోర్ 512 మార్క్స్. సో వీటి యొక్క ఎండింగ్స్ ఒకసారి చూద్దాం బీసీడీ కేటగిరీలో. ఇక్కడ కింద ఎక్కడైతే లేవండి. సో మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ఇక్కడ ఉంది ఫీమేల్ కేటగిరీ 1,10,217 ర్యాంక్ విత్ స్కోర్ 498 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది బీసీడీ ఫీమేల్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,10,111 ర్యాంక్ విత్ స్కోర్ 498 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగిందండి. సో మనం ఒకసారి బీసీఈవి చెక్ చేద్దాం. బీసీఈ కూడా తక్కువ ఉంటే ఒకసారి చెక్ చేద్దాం ఇచ్చిన వాటిలోనే. సో ఇక్కడ చూడొచ్చు, బీసీఈ ఫీమేల్ స్టార్టింగ్ 1,06,324 ర్యాంక్ విత్ స్కోర్ 502 మార్క్స్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దాం, లేదండి మేల్ కేటగిరీ ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టార్టింగ్ 1,12,280 ర్యాంక్ విత్ స్కోర్ 496 మార్క్స్ అనమాట. అండ్ ఇంకొక ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ అలాట్ చేశారు 1,11,069 ర్యాంక్ విత్ స్కోర్ 497 మార్క్స్ అనమాట. సో మేల్ కేటగిరీలో ఇది ఇంత మాట్లాడింది స్టార్టింగ్ ర్యాంక్. ఇంకేమైనా ఇచ్చారో చూద్దాం బీసీఈలో. లేదండి 3 సీట్స్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఒకసారి ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీ మనం స్టార్టింగ్ ర్యాంక్
మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మేల్ కేటగిరీలో 1,28,190 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 481 మార్క్స్ అనమాట. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,33,281 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 476. సో వీటి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 1,60,651 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 452 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,59,890 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 453 మార్క్స్. సో ఎస్టీ కేటగిరీ ఒకసారి చూద్దామండి. అసలు ఎస్టీ కేటగిరీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసరికి 1,96,413 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 424 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,99,557 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 422 మార్క్స్ అనమాట. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఇక్కడ చూడొచ్చు. ఎస్టీ మేల్ కేటగిరీలో 2,05,849 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 417 మార్క్స్. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చూడొచ్చు 2,04,789 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 418 మార్క్స్. సో ఇవ్వండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనమాట మన లాస్ట్ ఇయర్ మీద. సో ఇది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. వీటికి ఒక 20 to 30 మార్క్స్ ఈ ఇయర్కి మనం యాడ్ చేసుకుంటే కట్ ఆఫ్ అవుతుంది. అది కూడా మనం వన్స్ ఒక మెరిట్ లిస్ట్ అవుట్ అయితే మనం ఎంత యాడ్ చేసుకోవాలనేది మనం ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు స్పెషల్ కోటాలో ఏమైనా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు SNG అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి రిజర్వేషన్ మీకు ఐడియా లేకపోతే మా యొక్క ప్లేలిస్ట్ ఛానల్ మేము క్లియర్గా ప్రొవైడ్ చేసాం. అలాగే రిమార్క్స్ ఎంత ఉండాలి ఏంటి ఎలిజిబిలిటీ మొత్తం ప్రొవైడ్ చేసాం, వెళ్ళి చెక్ చేయండి. చూస్తున్నారు కదా ఓసీ ఫీమేల్ కేటగిరీ. ఓసీ కేటగిరీలో ఫీమేల్కి ఎంత మార్క్స్ 313 మార్క్స్ సీట్ అలాట్ చేశారండి. చూసుకోవచ్చు ఎంత పవర్ ఉందో. ర్యాంక్ వచ్చేసరికి 3,91,041 ర్యాంక్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా స్పెషల్ కోటా కూడా. సో ఈ వీడియో ఇక్కడ తినండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించిన యూస్ఫుల్ అనిపించిన లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా డేటా కావాలనుకుని మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీ క్వైరీస్ ఆర్ డేటా అడగండి. మా టీమ్ మీకు హెల్ప్ అవుట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ అండి.